నౌ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ ఫస్ట్ ట్రై టు సాల్వ్ ఇన్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్. ఎక్స్ వేరియబుల్స్ అన్ని ఒకవైపు ఇంటూ డిఎక్స్, వై వేరియబుల్స్ అన్ని ఒకవైపు ఇంటూ డివై ఫార్మెట్ లో రాసుకోగలిగే ప్రయత్నం చేయండి. ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ చూడగానే తెలిసిపోతుంది. సెకండ్ స్టెప్, ఇమ్మీడియట్లీ చెక్ ఫర్ ద ఎగ్జాక్ట్. డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఆ ఎగ్జాక్ట్ ని చెక్ చేసి స్టిల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, జస్ట్ లైక్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 1, immediately go for the homogeneous equation. If it satisfies the same power ఉంది అని అంటే ఇమ్మీడియట్ గా homogeneous equation సాల్వ్ చేయండి. అలా సాల్వ్ చేయకుండా హోమోజీనియస్ వెళ్ళకుండా ఫస్ట్ లీనియర్ లేదా బెర్నౌల్లి ఈక్వేషన్ చెక్ చేసామా, హోమోజీనియస్ చెక్ చేయడం కంటే ముందు ఇట్ విల్ బి లెంతీ ప్రాసెస్. ఎస్, సొల్యూషన్ అయితే వస్తుంది, బట్ ఫ్రమ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ కన్జ్యూమ్స్ ఎ లాట్ ఆఫ్ టైం. రైట్, సి ఏదైనా డిఫరెన్స్ ఈక్వేషన్ చూస్తూ చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్, చెక్ ఫర్ ఎగ్జాక్ట్, దెన్ హోమోజీనియస్, దెన్ 4 and 5 linear and Bernoulli equations. Right, fine. So question number 2 చూస్తే from this homogeneous differential equation, the general solution of this differential equation, that is dy by dx equals to y by x plus tan of y by x. See, exact differential equation last video లో చేసేటప్పుడే ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఈక్వేషన్ లో ఫస్ట్ న్యూమరికల్ తీసుకునేటప్పుడే నేను ఒక అబ్జర్వేషన్ చెప్పాను. ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి tan ఆఫ్ ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ y by x, ఏదైనా ఒక ట్రిగ్నోమెట్రిక్ sin ఆఫ్ y by x, tan ఆఫ్ y by x, ఇలాంటి ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తర్వాత y by x కనిపించిందా, నో డౌట్ కళ్ళు మూసుకొని వితౌట్ చెకింగ్ ఎనీ మెథడ్స్, ఏ మెథడ్స్ చెక్ చేయకుండా గో ఫర్ ద హోమోజీనియస్ ఈక్వేషన్. y by x ని v తో రీప్లేస్ చేయాలి. ఎక్కడైతే dy by dx కనిపిస్తుందో దాన్ని మీరు b plus x dv by dx. లాస్ట్ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైల్ డిస్కసింగ్ ద ఫస్ట్ న్యూమరికల్, ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ లో అందులో కూడా సేమ్ ప్రాబ్లం, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఈక్వేషన్ చూస్తూ అది మనకు వేరియబుల్ సెపరబుల్ ఫార్మా, ఎగ్జాక్టా, హోమోజీనియస్, ఇలా మనం స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాం. అక్కడ కూడా మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ న్యూమరికల్ చేసేటప్పుడు, చెప్పుకునేటప్పుడు ఎక్కడైతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తర్వాత y by x ఈ ఫార్మాట్ కనిపిస్తుందో అక్కడ మనకు కనిపిస్తుంది దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు దిస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ let us solve this question, that is dy by dx ని v plus x dv by dx తో రీప్లేస్ చేసుకోవచ్చు. that is equals to y by x అంటే v plus tan v. వెరీ ఈజీ, వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ తీసుకొచ్చేస్తున్నాం అల్టిమేట్ గా. సో v gets cancelled, so we have x dv by dx equals to tan v. now వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ లో చూస్తే we have 1 by tan v into dv equals to 1 by x dx. రైట్, క్లియర్. దీన్ని ఫార్మాట్ కింద రాసుకోవచ్చు కదండి. నౌ వీ హ్యావ్ 1 by tan v అంటే దట్ ఈస్ cot v dv ఈక్వల్స్ టు ఇది సేమ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx ఇంటిగ్రేట్ చేస్తున్నాం అండి. సో ఇక్కడ 1 by x dx రాస్తున్నాం, బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ cot x dx దట్ ఈస్ log sin x. హియర్ log sin x లో ఇది v ఉంది కదండి. So integral of cot x, that is log sin x. Integral of cot v dv, that is log sin v equals to 1 by x ante integral of 1 by x dx, that is log x, plus again better to write c badalu log c, constant of integration c badalu we can better to write the log c. So here log of sin v ante etandi, sin v ante again v ante y by x, v badalu y by x substitute చేసేద్దాం. Which is also equals to log a plus log b, log ab. So log it cancel. We have the general solution, that is sin y by x equals to xc. This is our general solution for this question. Very easy. So గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కూడా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా చెప్పేది ఒకటి ఇంపార్టెంట్ షార్ట్ పాయింట్ ఏంటంటే, నోట్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తర్వాత y by x ఫార్మాట్ లో కనిపిస్తుంటే ఇట్ ఈస్ బెటర్ టు అప్రోచ్ ఫర్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వితౌట్ డౌట్. రైట్, క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే ది సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x square dy by dx equals to x square plus xy plus y square. See, the solution of the homogeneous differential equation మెన్షన్ చేస్తే నో ఇష్యూ. homogeneous differential equation అనగానే y is equal to vx తీసుకోండి, dy by dx equals to v plus x dv by dx, రెండు ఈక్వేషన్స్ తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. క్లియర్. నౌ ఇఫ్ నథింగ్ ఈస్ మెన్షన్ దెన్ మన స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటనుకున్నామండి, చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్. ఇది డెఫినెట్లీ కాదు, xy టైం ఆల్రెడీ ఇక్కడ మిక్స్ అయి ఉంది. చెక్ ఫర్ ఎగ్జాక్ట్, సెకండ్ ఇంపార్టెంట్. ఇది డెఫినెట్ గా ఎగ్జాక్ట్ కూడా కాదు. దెన్ యూ కెన్ చెక్ ఫర్ ఎగ్జాక్ట్. ఈ dx నొత్తలు తీసుకెళ్తే
m ఇది అవుతుంది, dx ఇది అవుతుంది. m dx ఈక్వల్స్ టు ఆఫ్ కోర్స్ ప్లస్ n dy. సో దిస్ ఇస్ కెనాట్ బి సాల్వ్డ్ బై ఎగ్జాక్ట్ కాదు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ సాల్వ్డ్ బై వేరియబుల్ సెపరబుల్ ఫామ్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ సాల్వ్డ్ బై exact differential equation, then it is better to approach homogeneous కంటే it is better to approach for exact because the solution is very simple, right? జనరల్ సొల్యూషన్ అనేది. నౌ ఆ రెండిట్లో అవ్వట్లేదు కాబట్టి చెక్ ఫర్ హోమోజీనియస్. ఇది హోమోజీనియస్ కాదంటే నో ఇష్యూ, ప్రతి టర్మ్ యొక్క పవర్ సేమ్ ఉండాలండి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఈచ్ టర్మ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మస్ట్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ లేదా సేమ్ పవర్. హియర్ దిస్ వేరియబుల్ దిస్ ఎక్స్ టర్మ్ హ్యావింగ్ పవర్ 2 x and y, ఒక టర్మ్ దీని యొక్క పవర్ 1 + 1 2, దీని యొక్క పవర్ 2. సో సేమ్ పవర్ ఉంది కాబట్టి ఇట్ క్యాన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ ఏ హోమోజీనియస్ ఫార్మ్. ఆల్రెడీ మనం ప్రొసీజర్ రాసాం, స్టాండర్డ్ ఫార్మాట్. నా దీన్ని కన్వర్ట్ చేయడానికి బోత్ సైడ్స్ x² తో డివైడ్ చేయండి, లేదా x² నవతలు తీసుకెళ్తే ఏదో ఒకటి చేయొచ్చు అండి. x² నవతలు తీసుకెళ్తే dy/dx = 1 + y/x + y/x హోల్ స్క్వేర్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో dy/dx మనం v plus x dv/dx తో రీప్లేస్ చేద్దాం. is equals to 1 plus v plus v square. Therefore v gets cancelled. So we have x dv/dx equals to 1 plus v square. ఒక ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుందండి. let us try to observe. So this is our final format. దీన్ని మనం వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ లో రాసే ప్రయత్నం చేద్దాం. So x dv/dx equals to 1 plus v square is our final format. Write it as 1/x dx equals to, so 1/x dx equals to 1/1 plus v square dv, right? Just cross multiply చేయడం అండి. సో dx అవుతుంది తీసుకుంటే 1/x dx ఒకవైపు ఉంటుంది, 1 plus v square అవుతుంది తీసుకెళ్తే టోటల్ టర్మ్ ఇంకొక వైపు తీసుకొస్తే dv/1 plus v square, dv/1 plus v square రాసాం ఒక పక్కన, and here 1/x. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే we have integral of 1/x dx, that is log x ఈక్వల్స్ ఆల్రెడీ మనకు ఫార్మాట్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం 1/x dx ని ఇవతల వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయడం జరిగింది. ఇక్కడ జస్ట్ ఆప్షన్స్ వైజ్ చూస్తే నౌ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 plus v square. సో ఒక ఫేమస్ ఫార్ములా ఉంటుంది కదండి, ఏంటంటే అది సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 plus x² dx యొక్క ఒక స్పెషల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా, దట్ ఈస్ tan inverse x plus c. So this is the special integration formula. Integral of 1/1 plus x² dx యొక్క ఫార్ములా ఏంటంటే tan inverse x plus c. Here also it is in the form of integral of 1/1 plus x² dx, that is tan inverse x బదులు tan inverse v plus c. సో v అంటే ఆల్రెడీ y/x తో రీప్లేస్ చేస్తే log x ఈక్వల్స్ టు tan inverse y/x plus c. సో దీని యొక్క ఫైనల్ ఫార్మాట్ ఏంటంటే log x ఈక్వల్స్ టు tan inverse y/x plus c. ఏ ఆప్షన్ ఉందో చూసుకుని సరిపోతుంది. సో log y ఉన్నాయి కాబట్టి cdలు అయితే కాదు, log x equals to tan inverse y/x plus c. Option A would be the right answer for this question. Just very easy to understand అండి, very easy to solve. Homogeneous differential equation అనేది easy to solve. సో homogeneous differential equation అనేది ఈజీ అయినా సరే, బట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ అది ఏ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెన్షన్ చేయకపోతే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్, చెక్ ఫర్ ఎగ్జాక్ట్. ఈ రెండు అవ్వకపోతే సేమ్ పవర్ ఉందా లేదా చూసుకొని గో ఫర్ ద హోమోజెనస్ ఈక్వేషన్ జస్ట్ లైక్ దిస్ క్వశ్చన్ అండ్ ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్ ఇన్ యువర్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 and 5 అనేది మనకి ఇది వరకు ప్రీవియస్ ఈ సెట్ లో అడిగిన క్వశ్చన్స్ ఏనండి. ట్రై టు సాల్వ్ దోస్ ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్. See, try to find out the general solution for this question number 4 and 5 అండి. ఆల్రెడీ మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జోన్ లో ఉన్నాం కాబట్టి ట్రై టు ఫైండ్ అవుట్ దీస్ 2 క్వశ్చన్స్ ఇన్ ద హోమోజీనియస్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు నథింగ్ ఈజ్ మెన్షన్. ఫస్ట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్. డెఫినెట్లీ ఇది వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ లో అవ్వదు. చెక్ ఫర్ ఎగ్జాక్ట్, నో ఇష్యూ, ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే కాదు, చూస్తూ చెప్పొచ్చు. అది చెక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎగ్జాక్ట్ కాదు అని డిసైడ్ అయిన తర్వాత చెక్ ఫర్ హోమోజీనియస్ ఫార్మ్. హోమోజీనియస్ ఫార్మ్ చెక్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటండి, సేమ్ పవర్ x⁴ y² 3 అండ్ సేమ్ డిగ్రీ ఉంది, సేమ్ పవర్ అండ్ సేమ్ డిగ్రీ ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ట్రై టు ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్ అండ్ నో డౌట్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వన్స్ హోమోజీనియస్ లో మీకు ఈజీగా వచ్చిన తర్వాత వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ కాదు, ఎగ్జాక్ట్ కూడా కాదు. ట్రై ఫర్ ఇట్, చెక్ ఫర్ ఇట్. చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్, చెక్ ఫర్ ఎగ్జాక్ట్. డెఫినెట్లీ కాదు కాబట్టి హోమోజీనియస్ లో మీకు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత
ట్రై టు ఫైండ్ అవుట్ ఏదైతే క్వశ్చన్ నెంబర్ 1 తీసుకున్నామో బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లో ఆ ఫార్మెట్ లో కొంతవరకు చేయడానికి ట్రై చేయండి. ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ ఏ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ జస్ట్ లైక్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ దిస్ వీడియో, రైట్. ఈ 5th క్వశ్చన్ చూస్తే ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 2 తీసుకున్నాం కదండి. సేమ్ ప్రొసీజర్ అండి. క్వశ్చన్ నెంబర్ 2 ఎప్పుడైతే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ y(x) కనిపిస్తుందో we can have, there is no other alternative, we can say there is no other better alternative except the homogeneous differential equations. So try to find out the solution for these two questions, right?